ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళకి అందరికీ నమస్కారం. చిలుక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శని బలం ఎట్లా ఉంది చెప్తా వినండి. మార్చి నెల 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు, 9వ తారీఖు వరకు 8 రోజుల లోపల ఎవరి బలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శని బలం ఎట్లా ఉంది చెప్తా వినండి. చిలకమ్మ, ధనుసు రాశి వాళ్ళ శాస్త్రము, ధనుసు రాశి వాళ్ళ భవిష్యవాణి, ధనుసు రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ తే ధనుసు రాశి వాళ్ళకి బాలాజీ దేవుడు. ధనుసు రాశి వాళ్ళకి కొంచెం తొందర ఎక్కువ. చేద్దాం నడవండి, చేద్దాం లేవండి, పోదాం పద, ఇదే తొందరకి ఎక్కువ. తొందర పని మంచిదే. తొందర కొందరు ఏమనుకుంటారంటే ఎందుకు తొందర పెడుతున్నావురా, ఎందుకు అట్లా చేస్తున్నా అంటారు. తొందరలా ఏమి తప్పు లేదు. తొందర ఉండాలి, ఆలోచన ఉండాలి. ఆలోచనతో ఏది ఎట్లా చేయాలో తొందరగా చేసుకుంటే అన్నిటికీ చాలా బెస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం దారిద్ర్య గడియ సతాయించి ఇప్పుడు వదిలిపెట్టింది. మస్తు సతాయించింది. హనుమారామచంద్ర బాధపడ్డారు, కష్టపోయారు, నష్టపోయారు, అన్నిటికీ చాలా బాధ ఎగిండ్రు పోయింది. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఎందుకు డాక్టర్ చదువుకు ఈ ధనుసు రాశి వాళ్ళకి అయస్కంతం అతికినట్టే ఉంటుంది. డాక్టర్ చదువు ఏదైతే చదవాలనుకుంటారో ధనుసు రాశి వాళ్ళు మంచిగా నిండిన మాట. ధనుసు రాశి వాళ్ళ దగ్గర తెలివి బాగుంది, జ్ఞానం బాగుంది. ఏదైనా మాట మాట్లాడితే మంచిగా నీట్గా మాట్లాడతారు. హుషారి మాటలు, చాలబాజీ మాటలు లేకుండా ఉన్న మాట ఉన్నట్టే మాట్లాడడం. ఎవరి ముందర ఏదే మాట్లాడాలో అదే మాట మాట్లాడడం. ఏదన్నా పనికి వంగిందంటే ఆ పని పూర్తిగా చేయడం. చేతిలో ఏదైనా పని పట్టుకున్నారంటే అది కరెక్ట్గా ఆలోచించి దానికి నీట్గా చేయడం. ఇలాంటి వాళ్ళకి ఏమిటిదంటే డాక్టర్ చదువు చాలా మంచిగా లభిస్తుంది. ముందలా ఇలా కాదు, డబ్బు ధనద్రవ్యం ఏమో కానీ మంచి పేరైతే కూర్చున్నా లేచినా ఈ అమ్మాయి ఈ అబ్బాయి వారేవా డాక్టర్ చదువు చాలా మంచి డాక్టర్ అమ్మాయి అని ఇలా మీకు చాలా మంచి పేరు వస్తుంది. ఎలాంటి అంటే కాదు, జీవితంలో పుట్టినప్పుడు ఒక మంచి పేరు సంపాదించుకుంటే చాలు తల్లి. మనం అనుకుంటాం అది కావాలి ఇది కావాలి, ఆకాశానికి నించెనేసినా మనసు ఇంకా మళ్ళీ దానికన్నా ఇంకా నించెన ఉందని అనుకుంటారు. మనిషికి ఆశ చాలా ఎక్కువ. కానీ ఎంత ఆశ ఉన్నా ఏది ఉన్నా కానీ ఒక్కటి మాత్రం, మీరు డాక్టర్ చదువు లోపల దాంట్లో శ్రద్ధ పడండి, బాధపడండి, తర్వాత రాజాలేక కుసురి తింటారు. మరి ఎంత వంగి కష్టం చేసి ఎంత దిమాగ్ పని లడవచ్చేసి మంచిగా ధ్యానం పెట్టుకొని చదువు నేర్చుకొని డాక్టర్ చదువు పదవి ఎప్పుడు సంపాదించుకుంటారో ఆ తర్వాత రాజాలేఖనే నడుస్తారు. రాజాలేఖ అంటే మహారాజా లేఖ. రాజు కొడుకు ఒకప్పుడు అది వంగి పని చేసినోడే, తర్వాత రాజు అయిండు. కానీ ఈ డాక్టర్ చదువు ఎందుకు నేను అంత కాసులిగా చెప్తున్నానంటే డాక్టర్ చదువు చాలా ఉపయోగిస్తుండు. ఈ కాలంలో అన్నిటికన్నా డాక్టరే గొప్ప. అంతకన్నా మించినోడు ఎవరు లేరు. పోయే ప్రాణం నిలబడిపోయాలంటే ముందు ఒకటి డాక్టర్ చదివినా నాకు అంత వస్తుంది అని నేను ఏమో చేస్తామని తొందరపడకండి. ఎవరికి ధ్యానం చేయాలి, ఆ పైవానికి ఒకసారి ధ్యానం చేయాలి. స్వామిని దయమని ఆయన ధ్యానం చేసి దేవధ్యానం చేసి దవా వేయండి, అది పనికొస్తుంది. దవా కావాలి, దువా కావాలి. దువా అంటే ఆ దేవుని దయ. దువా అంటే మందు. దవా వేస్తే పని చేస్తుంది. భగవంతుని ధ్యానం చేసి వేయండి, చాలా బాగుంటుంది. ఎందు గురించి నీ ధనుసు రాశి వాళ్ళకి ఇంత ఘనం ఎందుకు గురించి చెప్తున్నానంటే మీకు చాలా లైఫ్ మంచిగా పెద్ద పేరు సంపాదించుకుంటారు. 7 కొండల మెట్లు లెక్కాలి అనుకున్న దేవుని స్థానం లోపల 7 కొండల మెట్లు లెక్కి వస్తే చాలా బాగుంటుంది. భార్యాభర్తల బంధం చాలా బాగుంటుంది. అన్నతమ్ముల అనుబంధం చాలా బాగుంటుంది. స్నేహబంధం చాలా బాగుంటుంది. ఒకసారి చిలుకూరు బాలాజీ స్వామి దేవదర్శనం కూడా చేసుకుని రండి, చాలా బాగుంటుంది. లైఫ్ అంతా బాగుంటుంది. కష్టాలు నష్టాలు చిక్కులు చికాకులు అన్నీ మీరు చూసినవే. మునిగి తేలిండ్రు. ఇప్పుడేం ఆలోచిస్తుండ్రు, ముందర నా చేతి నుంచి చేయి పెట్టిన పని మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, నేను ఒక మెట్టు దాటిది ఉందా లేదా, ఎటుపై ఈసారి పై మెట్టు లెక్కాలి, మెట్టు దాటాలి అని మనసులో పడింది. మెట్టు దాటుతారు, తల వంచరు, చేయి జాపరు, రాజా బతుకుతారు. అంతా మీకు సుఖంగా సంతోషంగానే నడుస్తుంది, బాగుంటుంది. తొందర పడకండి. పెద్దల సేవ చేసుకోండి, పెద్దల సేవ చేయండి. చేసే పనులు మీరు ప్రయత్నం చేయండి. అంతా దేవుడే ఉన్నాడు. ఆ శ్రీమన్నారాయణ ఆ 7 కొండల వాసుడు మీకు చల్లగా చూస్తాడు. మీరు పైపెట్టి మీకు లెక్కిపిస్తాడు. మీకు అంతా జయమే జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం.
ఓం నమ శివాయ. ఓ 2 చాలా మంచి గవ్వలు. 2 మీకు ఏమిటిదంటే ఈ ధనుసు రాశి వాళ్ళకి 10 ఆలోచించరు. కొట్టా పెట్ట అవుతుందా కాదా, కావాలనా వద్దా, అంతే. ఊక ఆలోచించరు. ఎలా ఆలోచిస్తారంటే చాలా ఘనంగా ఆలోచిస్తారు. కానీ ఈ ధనుసు రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యాయం 5, రాజపూజ ఫలం 1, అవమానం 5, అన్నీ 5 సమానం ఉన్నాయి. ఏ దాంట్లో ఎక్కువ లేదు, ఏ దాంట్లో తక్కువ లేదు. అంత మంచిగానే ఉంది. మంచి పేరు సంపాదించుకుంటారు. రాజా బతుకుతారు. సుఖంగా సంతోషంగానే ఉంటారు. మీ టైం ముందల చాలా బాగుంటుంది. ఇంకా దీనికన్నా మళ్ళీ ఏమన్నా మీకు డౌట్ ఉండి అంటే మనిషి అన్నప్పుడు 190 ఎన్నో ఉంటాయి. అవన్నీ నేను చెప్తలేను. ఇప్పుడు ఏమన్నా మళ్ళీ వినాను అనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం. ఓ